నాయకులకి గత 3 years బట్టింది, 3 సంవత్సరాలు బట్టి 2024లోని ఆగస్టులోని నేను రోడ్ సేఫ్టీ గురించి కంప్లైంట్ ఇచ్చానండి. అంటే సుమారు 30 మంది చనిపోయారు. విత్ ఎఫ్ఐఆర్ కాపీస్తోని గ్రీవెన్స్ ఇచ్చాను. సో నాకు రిప్లై రాలా. రెండోది ఏంటంటే 2026 ప్రాంతంలో చూస్తే సుమారు 60 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్లోని. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను గవర్నమెంట్ని వ్యతిరేకం కాదు, కానీ ఇన్ని మంది చనిపోతున్నారు కాబట్టి నాకు నా కుటుంబ సభ్యుల్లాగే ఫీల్ అవుతూ చెప్తున్నానండి. మన ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ 2047 80 మీటర్ రోడ్ బైండింగ్ ఉంది, కానీ ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో 60 మీటర్. మన గాజువాక నుంచి అదే స్ట్రెచ్ హనుమంతవాక స్ట్రెచ్ వస్తే ఇప్పుడు దాకా 60 మీటర్ రోడ్ బైండింగే లేదు. ఉన్నది 45 feet ఒక ఎక్స్టెంట్లోనే. అంటే ఒక 2 బస్సులు కూడా ప్రాపర్గా వెళ్ళలేవన్నమాట. అలాంటి దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకుండాను డెవలప్మెంట్ ఎలా చేస్తారు? రేపొద్దున్న బీచ్ షాక్స్ అన్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఐటీ హబ్ అన్నారు. ఇప్పుడు బీచ్ షాక్స్ పెట్టారండి. ఫర్ సపోజ్ బీచ్ రోడ్లోని ఎన్ని ఫీట్ ఉంది? ఇంచుమించు ఎన్ని మీటర్ ఉంది? 40 మీటర్. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అలాగే పెడతా అన్నారు. హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్ చూస్తే మీకు 60 మీటర్, అంటే ఇంచుమించు 45 feet రైట్ ఆర్ లెఫ్ట్, 45 feet ఉంది. ఇంకా ఒక 60 feet అనేది ఎక్స్పాన్షన్ లేదు. ఇవన్నీ లేకుండాను గూగుల్ డేటా సెంటర్ అని, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి, ఐటీ హబ్ అని, టూరిజం అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఒకవేళ అవే పెరిగితే ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ గాజువాకలో మాత్రమే. రేపనే రోజు ఇవన్నీ ఓపెన్ అయితే సేఫ్టీ ఎవరిస్తారు? ముందు రోడ్ వైండింగ్ మీద పడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అటువైపు పబ్లిక్ ప్రాపర్టీ ఎంకరేజర్స్ ఉన్నారు. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఎంకరేజర్స్ తీయలేకపోతున్నారు. ఇప్పుడు 60 మంది చనిపోయారు. అది ఎవరి బాధ్యులు? నా అథారిటీసా, జీవీఎంసీ కమిషనరా, ఆర్ఎన్బిఆర్? నా అథారిటీస్ సిటీ లిమిట్స్ వచ్చేసరికి జీవీఎంసీ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. మరి అమాయకులు అప్పుడు చూడండి, నేనేమన్నానంటే ఇది కేవలం ఒక అట్లీస్ట్ 50% రోడ్ మైనింగ్ లేపడం వల్ల జరుగుతుంది కదా. అలా అదేవిధంగా నేను గవర్నమెంట్కి నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకపోతే ఫ్యూచర్లోని చాలామంది చనిపోతారు. నేను 2026లో కూడా పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీ పరిధిలోని రోడ్ వైండింగ్ ఉంది, దానికి శాంక్షన్ అయ్యింది అంటారు. శాంక్షన్ అవ్వడం కాదు, ఇప్పుడు ఇమీడియట్గా ఆన్ ఎమర్జెన్సీ బేస్మెంట్ ఇమీడియట్గా రోడ్ వైండింగ్ చేస్తే సో మీరు ఫర్దర్గా ఏమేమి చేసుకోవచ్చు. 100 మంది ప్రాణాలంటే లెక్కలేనప్పుడు మరి డెవలప్మెంట్ మనం పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఎవరైనా 2 వీలర్స్ కానీ ఎవరు కానీ బయటకు వెళ్తుంటే మనకి ఎంత ఇదిగా ఉంది. మన ప్రెస్లో కూడా మేము చెప్తున్నాను, మామూలుగా మీరు బైక్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ అన్నీ వేసుకుంటున్నారు. రోడ్డు వైండింగ్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బైక్లు, కార్లు అన్నీ ఉన్నాయి. అవునే విశాఖపట్నం సిటీ మొత్తంలో 20 లక్షల మంది ఉన్నారు. బయట నుంచి కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 10 లక్షల మందికి వాహనదారులు ఉన్నారు. సో మన బాధ్యత కింద గవర్నమెంట్ కొంచెం దీనిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మైనింగ్ చేయండి, తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వెళ్ళండి. రోడ్ మైనింగ్ ప్రాపర్గా లేకపోతే మీరు బీచ్ షాక్స్ పెట్టుకున్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నా, గూగుల్ డేటా సెంటర్ పెట్టుకున్నా, ఐటీ కారిడార్ పెట్టుకున్నా, దీనికి అమాయకుల లైఫ్లు కొన్నా రోడ్డు మీద పోతాయి. అలాగని నేను పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. 21 yearsకి బైక్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలంటే స్పీడింగ్ బైక్స్ ఇవ్వకండి. అలా ఇచ్చినప్పుడు మన ఏరియా లిమిట్ అంతా 50 to 40 స్పీడ్ ఉంటుంది. మన పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, కాదని లేదు. కానీ హై స్పీడింగ్ వెహికల్స్ అవ్వడం వల్ల ఇలా కంజెక్షన్ రోడ్లోని మీ పిల్లల్ని కొంచెం లేట్ మన రీసెంట్గా వాళ్ళు ఒక పేరెంట్స్ చెప్తున్నారు, బైక్ అడిగితే స్పీడింగ్ బైక్ కొన్నారు. ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ అవుతుంది. అంటే నేను గవర్నమెంట్ని వైండింగ్ చేయాలన్నాను. అలా పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ యాజ్ ఎ పేరెంట్గా
ఎవ్రీ పేరెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. మనం రోడ్డు మీద మన బాబును పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. నేను మీకు చెప్పింది ఏంటంటే, ఒక మీడియా మిత్రులకి మనం సేవ్ చేయొచ్చు. నేను ఒక అడుగు ముందుకు దేనికి వేసానంటే, ఏదో సొసైటీ గురించి నాకు ఒక ఇది ఉందని, అది నేను మాటల సందర్భంలోని నేను పబ్లిక్ గ్రీవెన్స్కి వెళ్తుంటే పక్కన అన్నారు, మీరు మంచి పని చేస్తున్నారు బాబు, మంచి పని చేస్తామని నేనుంటే కాదు, మనతో పాటు ప్రతి ఒక్కరు కూడా రోడ్ మైనింగ్ చేయలేదనుకోండి, పబ్లిక్ వచ్చి అడగాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎలా కామ్గా ఉంటాం, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మాత్రం ఓట్లో చూపెడతాం. మరి ఈ 5 years ఏమవుతుంది? సో రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే నేను ఈరోజు నేను చెప్పింది ఏంటంటే, స్ట్రైట్ అవే నాకు విన్నపాన్ని కొంచెం హై లెవెల్లో తీసుకెళ్తే కొంత అవేర్నెస్ పెట్టాలి. అదేవిధంగా అధికారులు సమయంగా చేయకపోతే కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చి అందుకు నమస్కారం. నా పేరు పల్లా కార్తీక్. మీకు జంక్షన్ 36 మీటర్ రోడ్ ఉంది, 36 మీటర్. అదే మీకు హనుమంతవాక్ కూడా, ఈ 2 మెయిన్ జంక్షన్ ఉంది. హనుమంతవాక్ నుంచి విశాలక్ష్మి వెళ్ళింది, అది 60 మీటర్ కూడా మైనింగ్ లేదు. పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు, వాళ్ళకి మరి పొలిటికల్ సపోర్ట్ లేదు తెలియదు, పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు. త్వరలో ఎవిడెన్స్ కూడా పెడతాను. రెండోది గాజువాకలోనే నేను జరిగింది లారీ అనేది ఇన్ని యాక్సిడెంట్ అయినా సరే గాజువాకలో పార్కింగ్ ఉంచారు. చూడండి, కరెక్ట్గా హైవే ఇది హైవే. ఇలాగా ఒక 15 days బ్యాక్ ఇలాగే ఒక లారీ టైర్ బర్స్ట్ అని చెప్పి పక్కన పెడితే ఆర్టీసీ బస్సు గుద్దింది, దాంట్లో చాలామంది చనిపోయారు. మరి దీన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారా ఏమంటారు? మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇది లారీ పెట్టి నేను ఫోటో తీసాను, నేను ఇదిగోండి సార్. మెట్రో అనేది ఎందుకంటే నేను గవర్నమెంట్ మీద బురద జరగలే, కానీ మెట్రో అనేది రావాలి. అలాగని చెప్పేసి మన మంత్రి నారాయణ గారు ఏం చెప్పారంటే, మెట్రో 2024లోని నవంబర్లో శంకుస్థాపన పెడుతున్నారు. ఇప్పుడు ప్రపోజల్ కూడా ఉందో లేదో కూడా తెలియదు. మెట్రో వస్తే కూడా చాలామంది వెహికల్స్ వాడరు, అది కూడా ట్రాన్స్పోర్టేషన్కి మంచి అవకాశం ఉంటుందండి. ప్రశ్న నేను మెసేజ్ పెట్టానండి. ఈరోజు మా యువ నాయకుడు పల్లా కార్తీక్ గారి ఆవేదన ఏంటంటే, విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, ఈ అభివృద్ధి జరగట్లేదని ఆయన ఆవేదన. ఇది ఏంటంటే, పాత ప్రభుత్వాన్ని మనం విమర్శించాం, నవరత్నాలు ఇది శ్రీలంకలో కలిసిపోయిందని. కానీ ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి? ఈరోజు సంపద సృష్టి కోసం మద్యం, ఈ ఎయిర్పోర్ట్లో మద్యం స్టార్ట్ చేస్తున్నారు, ఆర్కే బీచ్ దగ్గర ఇదంతా మద్యంకి స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం శనివారం, ఆదివారం బీచ్కి వెళ్తాం. దేనికి వెళ్తాం? మనం అక్కడ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో. కానీ అదే దీని దగ్గర వాళ్ళందరూ మందు తాగి ఉంటే మన ఫ్యామిలీతో వెళ్ళగలమని నేను అడుగుతున్నాను. ఇది ఈ మద్యం ఈ అమ్మడం దేనికంటే సంపద సృష్టి కోసం. కానీ మా నాయకుడు అన్నది ఏంటంటే, ఈరోజు అభివృద్ధి చెందమని రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. పాత ప్రభుత్వాన్ని మనం విమర్శించామే కానీ ఈరోజు మిగతా మీ సంక్షేమం ఎక్కడ ఉందని అడుగుతున్నాం. ఓన్లీ సంపద సృష్టి తప్పించి, అలాగే మీరు వేరే విధంగా ఏదో విధంగా డబ్బులు అవుతామని తప్పించి మీరు అభివృద్ధి ఎక్కడ చేస్తుంటే, ఈ రోడ్లు అవన్నీ ఇంప్రూవ్ చేసి ఈరోజు 60 మంది చనిపోయారని మా నాయకుడు చెప్పారు. 60 మంది చనిపోయినప్పుడు మీరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిజమే, చిన్న కుర్రలు తీసుకొచ్చి బండి కానీ మనం ఎక్కడైనా వెళ్తుంటే చాలా భయంగా ఉంది. హెల్మెట్ ఉన్నా మనం జాగ్రత్తగా వెళ్ళినా అవతల జాగ్రత్తగా రావట్లేదు. కనుక ఈరోజు ఈ బీచ్ దగ్గర రుషికొండ దగ్గర అంటే అక్కడ పుణ్యభూమి, ఋషుల యొక్క భూమి అది. అలాంటి భూమిని ఈరోజు మీరు బారు బీర్ అని చెప్పి స్టార్ట్ చేస్తే అది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. ఈరోజు మన ఎయిర్పోర్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది, బోల్డ్ విమానాలు వచ్చి అక్కడ ఆగుతాయి. దీని కాకుండా మనకి వేరే దగ్గర పెట్టి ఇది కూడా తీసేద్దామని ఇలాగ మీరు అన్ని రకాల మీద దృష్టి పెట్టింది. ఈరోజు సూపర్ 6లు ఏం చేశారు? ఒక్కటి కూడా పూర్తిగా అమలు జరపలేకపోతున్నారు. అంటే ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లేదు, కానీ ఈరోజు సూపర్ 6లు అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. అలాగే మీరు అవన్నీ కాకుండా మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు విజన్ తాలూకా వ్యక్తి కాబట్టి ఈ విజన్ని మీరు ఆలోచించి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. మన పల్లా కార్తీక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఏంటంటే, ఈరోజు గాజువాక్లోని మనకి రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇటు అగనంపూడి నుంచి ఇటు అక్కిరెడ్డిపాలెం వచ్చే రూట్లోని అనేక యాక్సిడెంట్లు, ఎప్పటికప్పుడు కూడా అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. హనుమంతవాక జంక్షన్ దగ్గర కూడా విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి
కంపల్సరిగా దీనిపైన ఒక నివేదిక తీసుకొని కంపల్సరిగా రోడ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో దృష్టి సారించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.